ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. బీజేపీ పార్టీ దక్షిణ భారతదేశంలో ఆ పార్టీ జెండా ఎగరేయడానికి చేయని ప్రయత్నం అంటూ లేదు. ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ వస్తుంది. ఇదివరకే కర్ణాటకలో జెండా ఎగరేసినటువంటి బీజేపీ తర్వాత తెలంగాణలో తన ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ వస్తుంది. ఆ తర్వాత ఇప్పుడు తమిళనాడు మీద పూర్తి స్థాయిలో దృష్టి సారించిందనే చర్చ తాజాగా జరుగుతూ ఉంది. తమిళనాడు రాష్ట్రంలో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ పార్టీ గత 4-5 సంవత్సరాలుగా అనేక ఎత్తుగడలు వేస్తూ వస్తోంది. ఇది ఒకవైపు అయితే తాజాగా భారతదేశ ఉపరాష్ట్రపతి ఎన్నికలు తెరపైకి వచ్చాయి. దక్షిణ భారతదేశానికి చెందినటువంటి ఒక నాయకుడికి భారత ఉపరాష్ట్రపతిగా అవకాశం ఇవ్వాలి అన్న ఎత్తుగడతోటే తమిళనాడుకు చెందినటువంటి ఒక బీజేపీ నాయకుడిని తెరపైకి తీసుకొచ్చారు. సిపి రాధాకృష్ణన్ అన్న ఆర్ఎస్ఎస్కు చెందినటువంటి కార్యకర్త. ఆయన 2 సార్లు ఎంపీగా కూడా బీజేపీ నుంచి తమిళనాడు రాష్ట్రం నుంచి ఇదివరకు ఎన్నికయ్యారు. చాలా సీనియర్ మోస్ట్ నాయకుడు, మంచి పరిజ్ఞానం ఉన్నటువంటి నాయకుడు, బీసీ తరగతులకు చెందినటువంటి నాయకుడు కావడంతో ఈయనని రాధాకృష్ణన్ అనే వ్యక్తిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చారు. మరోవైపు ఇండియా కూటమి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ప్రత్యర్థిగా తెరపైకి తీసుకొచ్చారు. ఇది కాస్త పక్కన పెడితే తమిళనాడు రాజకీయాల మీద ఎప్పటి నుంచో బీజేపీ పెద్దలు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. గతంలో జయలలిత మరణం తర్వాత ఏర్పడినటువంటి రాజకీయ పరిణామాల్లో బీజేపీ పూర్తి స్థాయిలో కీలక పాత్ర వహించిందన్న చర్చ కూడా ఉంది. ఆ నేపథ్యంలో పన్నీర్ సెల్వం కానీ, పళనిస్వామిని ముఖ్యమంత్రిగా ఏర్పాటు చేయడంలో కానీ, తర్వాత జయలలిత స్నేహితురాలు శశికళను తెరపైకి తీసుకొచ్చి ఆమెని జైలు పాలు చేయడం అన్న అంశాల్లో బీజేపీ చాలా కీలక పాత్ర పోషించిందన్న చర్చ కూడా అప్పట్లో వినిపించింది. ఆ తర్వాత ఏ విధంగానైనా తమిళనాడు రాజకీయాలని ప్రభావితం చేయాలన్న ఎత్తుగడతో ఆ రాష్ట్రానికి చెందినటువంటి ప్రముఖ సంగీత దర్శకులు, భారతదేశంలో గర్వించదగ్గ సంగీత దర్శకులు ఇళయరాజాని తెరపైకి తీసుకొచ్చి ఆయనని రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేసి ఒక చరిత్ర సృష్టించినట్టుగా ఒక చర్చని అప్పట్లో తెరపైకి తీసుకొచ్చారు. ఇది భారతదేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చగా కూడా మారింది. పక్కనున్నటువంటి కేరళలో మాజీ క్రీడాకారిణి పిటి ఉషాని కూడా రాజ్యసభ ఎంపీగా ఎంపిక చేసి ఒక పెద్ద చర్చకు తెరదీశారు బీజేపీ నాయకులు. అంటే అప్పటి నుంచి సౌత్ ఇండియా పాలిటిక్స్లో, ప్రత్యేకించి తమిళనాడు పాలిటిక్స్ని కానీ పక్కనున్నటువంటి కేరళ పాలిటిక్స్ని ఏ విధంగానైనా ప్రభావితం చేయాలన్న ఎత్తుగడతోటే ఈ విధమైనటువంటి ఆ ఎత్తుగడలు అడుగులు ముందుకేస్తూ వస్తుంది బీజేపీ అన్న చర్చ తెరపైకి వచ్చింది. తాజాగా త్వరలో జరగబోయేటువంటి తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో 2024 తర్వాత బీజేపీ తన దూకుడును పెంచింది అన్న చర్చ కూడా ఉంది. అందులో భాగంగా హిందీ భాషని తెరపైకి తీసుకొచ్చింది. హిందీ భాషని తమిళనాడు కూడా అమలు చేయాలన్న చర్చని తెరపైకి తీసుకొచ్చింది. దానికి సంబంధించి దాని కొనసాగింపుగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా హిందీ భాషని పెద్ద ఎత్తున చర్చ జరిగే విధంగా ఆయనతోటే వ్యవహరించారు, ఆయనతోటే పావులు కదిపారన్న చర్చ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ రాష్ట్రానికి వెళ్ళినా హిందీ భాష గురించి మాట్లాడడం పరిపాటికి మారింది. ఆ తర్వాత తమిళనాడుకు సంబంధించినటువంటి మాజీ సీఎంలు, సినిమా ప్రముఖుల గురించి కూడా ఆయన ప్రస్తావిస్తూ వచ్చారు. ఇలాంటి వాతావరణం పవన్ కళ్యాణ్ గతంలో ఎన్నడూ చేయలేదు. అధికారంలోకి వచ్చిన తర్వాతే ఈ పందాన్ని ఎంచుకున్నారు. బీజేపీ పవన్ కళ్యాణ్ ద్వారా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టింది అన్న చర్చ కూడా ఉంది.
పవన్ కళ్యాణ్ గతంలో ఎప్పుడు తమిళనాడుకు సంబంధించి తీర్థయాత్రలు చేసింది లేదు. అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత తరచుగా తమిళనాడు తీర్థయాత్రలు చేస్తూ అక్కడ దేవాలయాలు సందర్శిస్తూ అక్కడ ప్రదక్షిణలు చేస్తూ తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశాన్ని తెరపైకి తీసుకొచ్చారన్న చర్చ కూడా అప్పట్లో వినిపించింది. ఇదంతా బీజేపీ ఎత్తుగడలోనే ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టింది అన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే తమిళనాడుకు చెందినటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ నాయకుడు రాధాకృష్ణన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీఏ కూటమి తెరపైకి తీసుకొచ్చిందన్న చర్చ కూడా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు సంబంధించినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా తెరపైకి తీసుకురావడంతో వీళ్ళిద్దరి మధ్య పోటీ ఎలా ఉండబోతుంది, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఎంపీలు కానీ ఇక్కడున్నటువంటి తెలుగుదేశం పార్టీ, జనసేన, వైసీపీ వీళ్ళందరూ తెలుగు అభ్యర్థి, తెలుగు వ్యక్తికి సపోర్ట్ చేస్తారా, లేకపోతే ఎన్డీఏ కూటమి బలపరుస్తున్నటువంటి రాధాకృష్ణన్కి మద్దతు తెలుపుతారన్న అంశం కూడా పెద్ద ఎత్తున చర్చగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఏ విధంగా వ్యవహరిస్తారన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది.